స్థానిక పౌరులో రిజర్వేషన్లు ఖరారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీల్లో అండ్ మున్సిపాలిటీస్ సంబంధించిన ఓన్లీ గ్రామ పంచాయతీలు అండ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఈ ఎలక్షన్స్లో రిజర్వేషన్ ఖరారైందట. ఎట్లా ఖరారైంది, ఏ విధంగా ఖరారు చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఖరారు చేసిందంటే ఇక అయిపోయిందని అనుకోవాలనా? ఎందుకంటే ఇక్కడ అసలు అంశమే బీసీలకు 42% రిజర్వేషన్ అఫీషియల్గా. దాన్ని ఏ రకంగా తీసుకొస్తామంటున్నారు? జీవో ద్వారా తీసుకొస్తామంటున్నారు. మరి ఆ ప్రత్యేకంగా మీరు ఇచ్చే జీవో ఎవరు కోర్టులో సవాల్ చేసే అవకాశం లేదా? ఒకవేళ సవాల్ చేసే పరిస్థితి ఏంది? గత చరిత్ర ఏం చెప్తున్నది? ఇవన్నీ చూసినప్పుడు ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే అవకాశం లేదు అన్నట్టుగా కనబడుతున్నది. కానీ ప్రభుత్వం మాత్రం మేము దూకుడుగా పనిచేస్తున్నాం, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, శాయశక్తులా మేము కృషి చేస్తున్నాం, ఒక యుద్ధంలాగా మేము దీని మీద పడ్డామని చెప్పుకోవడానికి ఈ హడావుడి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నదని అర్థమవుతున్నది. ఏ ప్రభుత్వం అయినా అంతే కదా, మేము ఏదో చేసినామని చెప్పుకోవడానికి. అట్లా ఒక ప్రత్యేక జీవో తెస్తారు. ఆ జీవో మీద ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, కోర్టు దాన్ని ఆపేస్తుంది. ఇది జరగబోయేది గిదే, ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది? కాకపోతే మనం కోర్టుకు ఎవరు వెళ్ళొద్దని కోరుకుందాం. ఒకవేళ వెళ్ళినా కోర్టు ఆ రిజర్వేషన్ అమలుకు అవకాశం ఇవ్వాలని కోరుకోవడం వరకే. ఎందుకంటే గత చరిత్ర చూస్తే 2019లో ఇట్లాంటి జీవోలు కొట్టేసింది, వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి జీవోలు కొట్టేసిన సందర్భం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ అది జరిగితే మేము పార్టీ పరంగా 42% ఇవ్వబోతున్నాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వండి మీకు దమ్ముంటే అని స్టార్ట్ చేస్తారు. ఇక అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సరే, స్థానిక పౌరులో రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారట. ఇవాళ సాయంత్రానికి సర్కారుకు తుది నివేదిక ఇస్తారట. వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్మన్ దాకా తేలిన రిజర్వేషన్లు. వాటి ప్రకారం 42%తో రిజర్వేషన్లు ప్రకటించబోతున్న సర్కార్ అంతకుముందు ప్రత్యేక జీవో విడుదల, ఎన్నికలకు వెళ్లబోతున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిందట రాష్ట్ర ప్రభుత్వం. దసరాలోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉందట. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఎంత అనేది మనకు తెలియదా? ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు ఎన్ని, దాంట్లో 42% తీయండి, ఇక గదే రిజర్వేషన్. వీళ్ళు చెప్పేది గదే కదా. ఇక దాంట్లో ఖరారు ఇదనే ఏముండదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు అన్నది డిసైడ్ చేస్తారనమాట. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతోంది. అంటే 42%. 5,360 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, 47,264 వార్డులు బీసీలు. ఇక 5,765 మొత్తం ఎంపీటీసీల్లో దాదాపు 2,421 ఎంపీటీసీలు, 565 ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గాను సుమారు 237 చొప్పున కేటాయింపు జరగబోతుంది. ఇక జెడ్పీ చైర్మన్లు మొత్తం 31 ఉన్నాయి. ఈ స్థానాల్లో బీసీలకు 13 స్థానాలు దక్కే అవకాశం ఉంది 42% ప్రకారంగా. ఇట్లా దసరా లోపు ఈ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి మరి ఏమైంది అన్నది. ఇగో బీసీలకు 42% రాజ్యాంగ విరుద్ధం, హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ. అయిపోయి ఎవడో వేసిండు ఆల్రెడీ అసలు రానే ఆ జీవోనే రాలే, కథనే రాలే, ఎవడో వేసి పెట్టేసిండు ఆల్రెడీ. అవి గిరిజన గ్రామాలే అంటున్న తీర్పు పైన సుప్రీంకోర్టు స్టే. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల పైన 2 నెలల తర్వాత విచారణ జరపబోతున్న ధర్మాసనం అట. కొన్ని గ్రామాలని గిరిజన గ్రామాలుగా ప్రకటిస్తే వాటి మీద సుప్రీంకోర్టు స్టే విధించిందట. 23 విలేజెస్. ఒకసారి ఎవరైనా కోర్టుకు పోయిన పెద్ద మనిషి ఎవరు? అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు అడ్డుకోండి, హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆ పిటిషన్లో కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్కు చెందిన సామాజిక కార్యకర్త బుట్టంగారి మాధవరెడ్డి, మరో రెడ్డి గారు మరి ఆయనకి ఏమైందో ఏమో ఆయన వేసిండు. సిద్దిపేట జిల్లా చిన్నకొండూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో
సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించరాదని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోనూ రిజర్వేషన్లు 50% మించి ఇవ్వకుండా పరిమితి విధించారు. దాన్ని అలాగే కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న విధంగానే బీసీలకు 26%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 9% ఇవ్వడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 50% అవుతాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు 50% మించకుండా ఏర్పాటు ఉందని, ప్రభుత్వం దాన్ని సవరించి రిజర్వేషన్లు పెంచాలని చూస్తోందని ఆరోపించారు. మనం చూసినాం కదా, పంచాయతీరాజ్ చట్టం 2018 మున్సిపల్ చట్టాన్ని సవరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ బిల్లును గవర్నర్కి పంపించింది. ఇంకా అక్కడ పెండింగ్లో ఉన్నట్టున్నాయి. అందులో ఏంది 285A అనే ఒక సెక్షన్ని సవరించారనమాట. అందులో ఏముంటుంది, 50%కి మించి రిజర్వేషన్స్ ఇవ్వద్దన్నది ఆ సెక్షన్లో ఉంటుంది. దాన్ని తొలగించడం జరిగింది. ఇది ఏం కేసు? ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అందులో ఆ జడ్జిమెంట్ ఆధారంగానే 2019లో కూడా ఈ రకంగానే రిజర్వేషన్లు పెంచాలనే అంశం వచ్చినప్పుడు హైకోర్టు ఆ జీవోని కొట్టేసింది. ఆనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, మీరు తక్షణం మీ పిటిషన్ని విరమించుకోవాలి. పిటిషన్ అంటే అదే రిజర్వేషన్స్ని ఇవ్వడాన్ని మీరు ఇది తప్పిది, 50% మించడానికి వీల్లేదు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. ఒకవేళ కనుక మీరు రిజర్వేషన్స్ పెంచాలనుకుంటే దానికి ఒక సైంటిఫిక్ డేటా కావాలి అని సుప్రీంకోర్టు ఆనాడు స్పష్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకొని ఎలక్షన్లకు వెళ్ళింది. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా వస్తుందా? వీళ్ళు ఏమంటారంటే మేము కులగణన చేసినాం అంటారు. మరి అది ఆ కులగణని పరిగణలోకి తీసుకొని ఆ రిజర్వేషన్స్ని పరిగణలోకి తీసుకొని మరి హైకోర్టు పిటిషన్ వేసిన వాళ్ళది కొట్టేస్తుందా? కొంచెం కష్టమే. మరి చూడాలి ఏం జరుగుతున్నది. 50%కి మించితే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి అనుకునే ఇతర వర్గాల వారి హక్కులకు భంగం కలుగుతుందట. మీ వాటా ఎంతరని ఆయన మీ జనాల మీ ప్రజలు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది పోటీ చేయాలా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగపరంగా అసాధ్యమైన పని అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశం ఓడిపోయినట్లవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు కోరారు. ఈ పిటిషన్ బుధవారం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్నది. అంటే ఇవాళే రాబోతున్నది.